డాక్టర్ దామోదరరావు. నేను మత్తు వైద్యుని. ఈ సంవత్సరం నన్ను ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఐఎంఏ ప్రెసిడెంట్గా ఇందూరు ఐఎంఏ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. అది ఎంతో నేను ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఐఎంఏకు అన్ని తీరులో మనం ఎట్లా సేవ చేయాలి, ప్రజలకు ఎట్లా సేవ చేయాలి, ఐఎంఏ డాక్టర్స్ సంక్షేమానికి ఏం చేయాలి అనే భావంతో ప్రోగ్రామ్స్ చేస్తాం మేము. ఈవెన్ ఆరోగ్యం కొరకు క్యాంప్స్ కానీ హెల్త్ క్యాంప్స్ కానీ అన్నీ కండక్ట్ చేసి మా కార్యవర్గంలో అందరూ చాలా చురుకైన మాకు బాడీ ఉంది. ఈ అందరి సహకారంతో తప్పకుండా అన్నీ బాగా చేసి ఐఎంఏ పేరు, ఇందూరు ఐఎంఏ పేరు ప్రఖ్యాతులు నిలబెడతాము అని మీకు సగర్వంగా తెలియజేస్తున్నాను. కృతజ్ఞతలు. నమస్కారం అందరికీ. ఐఎంఏ నూతన కార్యవర్గం ఎన్నిక కావడం జరిగింది. దాంట్లో భాగంగా మన అధ్యక్షుడు దామోదర్ సార్ గారు ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. మరి సెక్రటరీ కార్యదర్శి డాక్టర్ కొట్టూరు శ్రీశైలం గారు కూడా ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ విశాల్ గారు మరియు డాక్టర్ తిరుపతిరావు గారు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యడం జరిగింది. మరి వేరియస్ పోస్టులు అంటే వేరే పోస్టులో కూడా జాయింట్ సెక్రటరీ, కోశాధికారి మన డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. నేను ప్రెసిడెంట్ ఎలక్ట్గా డాక్టర్ అజ్జా శ్రీనివాస్ని కూడా నన్ను ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. ఇది మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ మేడం ఫరీదా గారిని కూడా ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. మరి వేరియస్ పోస్టులు అనగా మళ్ళీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు జాయింట్ సెక్రటరీలుగా కూడా అందరినీ నియమించడం జరిగింది. దీంట్లో భాగంగా మేము ఫస్ట్ ప్రెస్ మీట్ ఇది కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో ప్రతి వైద్యుడికి మేము అందుబాటులో ఉంటాము. ఈ కార్యవర్గము ఏ సమస్యలు వచ్చినా, హాస్పిటల్ సమస్యలు కానీ వారి పర్సనల్ సమస్యలు కూడా మేము అందరము కలిసికట్టుగా ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు మేమందరము ఒక కాల్తో మేమందరము అవైలబిలిటీ ఉంటామని ఈ పత్రికా సమావేశం నుంచి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మా కార్యాచరణ ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క పౌరుడికి, నిజామాబాద్ పౌరులకు ఏదన్నా ఇబ్బంది కలిగిన మెడికల్ పరంగా మేము వాళ్ళకు అండదండలుగా వాళ్ళతోనే మేము సహాయ సహకార్యాలు మా డాక్టర్ వైద్య నిపుణులతో వాళ్ళకు కావాల్సిన సహాయ సహకారాలు మేము చేకూరుస్తామని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము. ఇంకొకటి వేరియస్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో డాక్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి డాక్టర్స్ కలిగే ఏవైతే సిఎంఈస్ ఉన్నాయో అవన్నీ కూడా రెగ్యులర్గా కండక్ట్ చేసి వాళ్ళ యొక్క నైపుణ్యాలను మేము పెంపొందించడానికి వేరియస్ ఆస్పెక్ట్స్ గురించి కవర్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ప్రివెంటివ్ ఆస్పెక్ట్ అంటే వ్యాధిలో వచ్చినాక ట్రీట్మెంట్ కాదు, వ్యాధి రాకుండా ఏమేమి జాగ్రత్తలు చేయగలుగుతామో అవి ప్రివెంటివ్ ఆస్పెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయదలుచుకున్నాము. మరియు ఆహార రీత్యా ఏమైతే వ్యాధులు వస్తున్నాయో అవి మెయిన్ కాన్సన్ట్రేషన్ చేసి దాని గురించి ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో ఎక్కువ వర్క్ చేస్తామని మేము తెలియజేస్తున్నాము. అదే కాకుండా అవేర్నెస్, హెల్త్ ఫిట్నెస్ గురించి కూడా అవేర్నెస్ చేయాలని అనుకుంటున్నాము. ఇవన్నీ మా కార్యాచరణలో ఉన్నాయి. ఇంకా వేరియస్ యాక్టివిటీస్ ఉన్నాయి, అవి ఫర్దర్గా మేము కన్వే చేస్తామని తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు అందరికీ, కృతజ్ఞతలు. మరియు ఐఎంఏ అందరు డాక్టర్స్ మా అందరికీ ఏకగ్రీవంగా ఎన్నిక చేసిన వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు. ప్రీవియస్ బాడీస్ కూడా ఎక్సలెంట్గా వర్క్ చేసిన మేము కూడా ఫర్దర్గా ఒక మెట్టు ఎక్కువనే వాళ్ళ స్టాండర్డ్స్ తగ్గకుండా మేము మా కార్యవర్గం నుంచి ఖచ్చితంగా మంచిగా చేస్తామని మేము అనుకుంటున్నాము, చేసి చూపిస్తాము కూడా. జై హింద్, జై ఐఎంఏ. Myself, Dr. Farida Rashid, Vice President, IMA. President Sir, Dr. Damodar Rao Sir. General Secretary, C. Sailam Sir. President-elect 2025, Ajja Srinivas Sir. Treasurer, Dr. Rajendra Prasad. Vice President, Dr. Vishal. Executive members, Nishkal Prabhu Sir.
అదే కాకుండా ఇంకా ఎగ్జిక్యూటివ్ 9 మెంబర్స్ కూడా ఉన్నారు అండ్ వేరే 3 జాయింట్ సెక్రటరీస్. సో ఎవ్రీ ఇయర్ న్యూ బాడీ ఈజ్ ఇన్స్టాల్. ఈ కొత్త బాడీ లాస్ట్ సండే ఇన్స్టాల్ అయింది. సో ఇప్పుడు మేము ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టుకున్నారంటే వీ వాంట్ టు కమ్యూనికేట్ మేము ఈ బాడీ ఇన్స్టాల్ అయిన తర్వాత ఏమేమి ప్రోగ్రామ్స్ చేస్తాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద డాక్టర్స్ హూ హ్యావ్ unanimously elected me as vice president, and I want to assure that definitely we'll improve our standards from last time what we have done. And ఇప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నాట్ ఓన్లీ ఆన్ హెల్త్, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ కూడా ఫోకస్ చేస్తాం. అదే ప్రజలు కాకుండా ఈవెన్ డాక్టర్స్ కూడా వాళ్ళ వర్క్లో చాలా బిజీ అయిపోతున్నారు. సో ఆ గ్యాదరింగ్ కూడా పెంచాలా, వాళ్ళకు కూడా ఫిట్నెస్ ఇంపార్టెన్స్ తెలియాలా. అందరూ డైట్ మీద చాలా ఫోకస్ చేస్తున్నారు, కానీ డైట్ ఎలా తీసుకుంటే బాగుంటుంది, ఎక్సెస్ అయినా తక్కువ అయినా దానిలో న్యూట్రిషనల్ డిసీజెస్ లేకపోతే ఏదైనా మెటబాలిక్ డిసీజెస్ చాలా ఎక్కువ అయిపోతుంది. ఇన్ఫెక్టివ్ డిసీజెస్ తక్కువ అయిపోయింది, మెటబాలిక్ డిజార్డర్స్ ఎక్కువ అయిపోయింది. సో ఈ ఫోకస్ చేయాలని ప్రయత్నిస్తున్నాం. నెక్స్ట్ ఇన్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఇన్వాల్వ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. అదే కాకుండా various workshops for junior doctors. We want to do various workshops so that they are never less in other standards. Ivalla vere programs chesi we want to get a better rank than last time. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ విశాల్. నేను న్యూరో సైకియాట్రిస్ట్ మరియు డ్రగ్ అడిక్షన్ స్పెషలిస్ట్. గత 10th రోజు డిసెంబర్ 10th రోజు ఐఎంఏ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఎలక్షన్స్ అనేవి ఆనవాయితీగా జరుగుతుంటాయి. సో మా ఐఎంఏ నిజామాబాద్ గొప్పతనం ఏంటంటే ఎప్పుడు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోబడతారు. ఎక్కడ కూడా ఎలక్షన్స్ కానీ కాంపిటీషన్స్ కానీ ఉండవు. ఏకగ్రీవంగా ఎన్నుకోబడడం అనేది నిజామాబాద్ ఐఎంఏ ప్రత్యేకత. ఐఎంఏ అంటే మీ అందరూ తెలిసిందే చిరకాలంగా, ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ బ్రాంచ్ అనేది సర్వీస్ అందిస్తుంది. దీని ద్వారా ఏంటంటే ముఖ్యంగా మా బ్రాంచ్ డాక్టర్స్ అనేది ఏంటంటే హెల్త్ పరంగా మీకు అనేది సర్వీస్ ఇవ్వడానికి మేము ముందున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు, మీరు చూసారు. ఎందుకంటే ఎంత డబ్బులు ఉన్నా కానీ ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్. ఈ ఆరోగ్యం అనేది ఏంటంటే డాక్టర్ దగ్గరికి వచ్చే ముందు కంటే ప్రివెన్షన్ ఆస్పెక్ట్. ఇందాక మా ప్రెసిడెంట్ గారు తర్వాత మా సెక్రటరీ గారు చెప్పినట్టు ఏంటంటే మెయిన్గా ఏంటంటే ప్రివెన్షన్ ఆస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే అయ్యో డాక్టర్స్ ఏదో చెప్పేస్తారు, ఏదో మేము వింటాము, ఏదో వాళ్ళకి అనుకుంటారు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రివెన్షన్ 90% డిజార్డర్స్ని మనం ప్రివెంటివ్ అంటే మనం కొన్ని ఇందాక చెప్పినట్టు శ్రీశైలం గారు చెప్పినట్టు ఏంటంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. చాలా రకాల లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వలన చాలా రకాల జబ్బులు వస్తున్నాయి. సో అందుకే ఈ ఐఎంఏ ద్వారా ఏంటంటే మేము ఈ సంవత్సరం చురుకుగా ముఖ్యంగా అవగాహన కార్యక్రమాలు కానీ, తర్వాత హెల్త్ క్యాంప్స్ కానీ, లేకపోతే ఇంకోటి ఏంటంటే సోషల్ యాక్టివిటీస్లో కూడా ఐఎంఏ ముందు ఉంటుంది. ఎందుకంటే ప్రజల్లో ఈ అవగాహన తీసుకొచ్చినట్లయితే ఏమిటంటే చాలా రకాల జబ్బులు నియంత్రించవచ్చు. సో కాబట్టి ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ గ్రామాల్లో కానీ లేకపోతే మీ సంస్థలో కానీ మీ ఆర్గనైజేషన్లో కానీ ఎక్కడైనా హెల్త్ సంబంధించిన టాపిక్ కానీ హెల్త్ సంబంధించిన విషయాలకు కానీ ఏదైనా అవసరమైతే ఐఎంఏ అనేది ముందు ఉంటుంది. ఐఎంఏ అనేది ముందుండి మీకు గైడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈసారి మాకేంటంటే చాలా మంచి టీం ఉంది. ముఖ్యంగా ప్రెసిడెంట్ దామోదరరావు గారు, ఆయన సీనియర్ అనస్థీషియాలజిస్ట్. ఆయన దాదాపు అంత సీనియర్ ఉన్నా కానీ చాలా చురుకుగా యాక్టివ్గా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ముఖ్యంగా ఏంటంటే సార్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఎందుకంటే మీకు తెలిసిన విషయమే, ఆర్మీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఎంత డిసిప్లిన్గా ఉంటుంది. సార్ అంటే టైంలో ఉంటారు. తర్వాత డ్యూటీ విషయంలో చాలా పర్టికులర్గా స్ట్రిక్ట్గా ఉంటారు. సో మేము ఆయన ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము, అభినందిస్తున్నాము. అండ్ ప్రెసిడెంట్ ఎలక్ట్ చాలా చురుకైన డాక్టర్. ఎందుకంటే ఒక డాక్టరే కాదు, ఒక సమాజంలో ఉన్న రుగ్మతల్ని నివారించడానికి ఒక డైరెక్టర్, ప్రొడ్యూసర్గా మన ముందుకు వచ్చాడు. ఎందుకంటే ఇట్లాంటి ఇప్పుడు చాలా రకాల విషయాలను ఏంటంటే షార్ట్ ఫిల్మ్ ద్వారా బయట మనము కమ్యూనికేట్ చేస్తున్నాం. సో మా ప్రెసిడెంట్ ఎలక్ట్ గారికి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. సో నిజంగా మా టీంలో ఉన్నందుకు మేము హ్యాపీ ఫీల్ అవుతున్నాం. తర్వాత మా సెక్రటరీ సాబ్ గురించి చెప్పనవసరం లేదు. ఆయన పీడియాట్రిక్ ఆర్గనైజేషనే కాకుండా చాలా ఆర్గనైజేషన్లో చురుకుగా పార్టిసిపేట్ చేస్తున్నారు. మళ్ళీ రీసెంట్గా
నియోనాటాలజిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా ఎలక్ట్ కావడం మాకు చాలా ఒక స్ట్రెంగ్త్, అసోసియేషన్కి ఒక స్ట్రెంగ్త్. అండ్ ఇప్పుడు ఆయన ప్రధాన కార్యదర్శి కాబట్టి ఆయన కొన్ని స్పోర్ట్స్ కానీ తర్వాత మన ప్రకృతి పరంగా కానీ చాలా మంచి అవగాహన కలిగి ఉన్న వ్యక్తి కాబట్టి దీని ద్వారా కూడా మనకు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకా మా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఫరీదా మేడం ఏంటంటే ఆమె ఉమెన్ డాక్టర్స్ అసోసియేషన్ కూడా ప్రెసిడెంట్గా ఉన్నారు. తర్వాత ఆమె చాలా చురుకుగా ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో కానీ తర్వాత మెయిన్గా బేసికల్లీ ఆమె పెద్దవాళ్ళు చేస్తారు. ఏదైనా అనీమియా, ముఖ్యంగా ఏంటంటే మన ప్రజల్లో అనీమియా లాంటి రుగ్మతలు చాలా ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా ఎక్కడైనా విలేజ్లో ఈ అనీమియా కానీ రక్తహీనత కానీ లేకపోతే కొన్ని జబ్బులలో ఈ ల్యాబ్ సంబంధించిన విషయాలపైన కూడా ఆమె అవగాహన కల్పిస్తారు. తర్వాత మా కోశాధికారి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, మీకు అందరికీ తెలిసిన విషయమే, పల్మనాలజిస్ట్, కోవిడ్ సమయంలో చాలా మంచి సర్వీస్ అందించారు. తర్వాత ఐఎంఏలో చాలా చురుకుగా ఉన్న వ్యక్తి. సో మనకు కూడా ఆయన సహకారం అనేది మా అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు కూడా ప్రజలు ఏంటంటే ఆయన సర్వీసెస్ని కూడా వాడుకోవచ్చు. తర్వాత చాలామంది జాయింట్ సెక్రటరీస్ ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ డాక్టర్ నిష్కల్ ప్రభు గారు ఉన్నారు, నరాలకు సంబంధించిన డాక్టరు. తర్వాత ఇలాంటి చాలా డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు. కాబట్టి మీరు అది నేను సైకియాట్రిస్ట్గా నా సజెషన్ ఏంటంటే మీకు ఏమైనా మత్తు పదార్థాలు, ముఖ్యంగా ఇప్పుడు యువత ఏంటంటే చాలా రకాల మత్తు పదార్థాలకు బానిసవుతున్నారు. ఇప్పుడు చూస్తుంటే ఏంటంటే ఒకప్పుడు ఒక 10 సంవత్సరాల కింద గంజాయి తాగే వాళ్ళని వేల మీద లెక్క పట్టే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు గంజాయి కానీ కొకైన్ కానీ హెరాయిన్ కానీ ఇట్లాంటి ప్రమాదకరమైన మత్తు పదార్థాలు వాడుతున్నారు. సో దీనిపైన కూడా ఐఎంఏ అనేది ముందుండి అవగాహన కల్పిస్తాము. తర్వాత అంతేకాకుండా ఏంటంటే ఈ డిప్రెషన్, చాలా సూసైడ్స్ అనేవి జరుగుతున్నాయి. యూత్ సూసైడ్స్ కానీ లేకపోతే ఫార్మర్ సూసైడ్ కానీ ఇట్లాంటి జరుగుతున్నాయి. వాటిపైన కూడా ఐఎంఏ ముందుండి గవర్నమెంట్తో, ముఖ్యంగా మన తెలంగాణ ప్రభుత్వంతో అసోసియేట్ అయ్యి చురుకుగా పాల్గొనడానికి మేము ముందున్నాము. గవర్నమెంట్ కార్యక్రమాలు కానీ తర్వాత వివిధ కార్యక్రమాల్లో. సో కాబట్టి ప్రజలందరికీ మేము ఇచ్చే రిక్వెస్ట్ ఏంటంటే మా సర్వీసెస్ని మీరు ఉపయోగించుకొని సొసైటీలో అవగాహన కల్పిద్దాం. సో కాబట్టి ఈ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా డాక్టర్స్ అందరికీ, ఐఎంఏ డాక్టర్స్ అందరికీ మరొకసారి ధన్యవాదాలతో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందూరు ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, పల్మనాలజిస్ట్, శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నిజామాబాద్. ఈ సంవత్సరం డిసెంబర్ 10th నాడు జరిగిన మా ఎన్నికల్లో మా ప్యానెల్ అందరినీ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సీనియర్ డాక్టర్లందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ మా ప్రెసిడెంట్ దామోదర్ సార్ గారు, ఎక్స్ సర్వీస్ మ్యాన్, అండ్ సెక్రటరీ డాక్టర్ శ్రీశైలం సార్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ విశాల్ సార్ అండ్ ఫరిదా మేడం, అండ్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ అజయ్ శ్రీనివాస్ సార్, అండ్ అవర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నిష్కల్ సార్ ఉన్నారు ఇక్కడ, అండ్ జలగం తిరుపతిరావు సార్ వైస్ ప్రెసిడెంట్. మా ప్యానెల్ అందరూ కూడా అందరు సీనియర్ డాక్టర్స్, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. అండ్ మీరు అందరూ చూసే ఉంటారు, కోవిడ్ టైంలో అటువంటి కష్టమైన సమయంలో కూడా ప్రెసిడెంట్ జీవన్ రావు సార్ అండ్ సెక్రటరీ విశాల్ సార్ 2 years కూడా ప్రజలందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఈవెన్ బస్ స్టాండ్లో కానీ అక్కడ ఇక్కడ చాలామందికి కూడా మనము వాళ్ళకి మాస్క్లు అందజేయడం జరిగింది. మెడికల్ కాలేజ్కి కూడా చేయడం జరిగింది. ఎన్నో సేవా కార్యక్రమాలు అప్పుడు చేయడం జరిగింది. అటువంటి టైంలో కూడా లాస్ట్ ఇయర్ కూడా ఆవో గావు చలి అని చెప్పేసి నినాదంతో సాంపల్లిలో ఒక పెద్ద హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఎవరైతే మెడికోస్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇటువంటి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు కూడా మేము ఈ సంవత్సరం కూడా చేయడానికి మేమందరూ ఇందాక డాక్టర్స్ అందరూ చెప్పారు. ఇక్కడ అసలు ఎవరి గురించి కూడా తక్కువ చేయడానికి లేదు. ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్, సీనియర్ డాక్టర్స్, మళ్ళీ వాళ్ళ వృత్తుల్లో వాళ్ళందరూ కూడా బిజీ డాక్టర్స్ అయి ఉండి కూడా ప్రతి ఒక్కరు కూడా మనకి ఇప్పుడు ఐఎంఏ నిజామాబాద్ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి ఏదైనా సేవ చేయాలి. మా తరఫున మా ఉన్న టైంలో కూడా ప్రతి ఒక్కరు బిజీ డాక్టర్స్ అయినా కూడా వాళ్ళకున్న టైంలో వాళ్ళ టైంని వెచ్చించి ప్రజలకి ఏమైనా ఆరోగ్యం సంబంధించిన అవగాహన కార్యక్రమాలు చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్తూ వారికి అన్ని విధాలుగా హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ఐఎంఏ నిజామాబాద్ ఏర్పడి మేము ఇవన్నీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మా సేవను వినియోగించుకోవచ్చు. ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇష్యూస్ ఉన్నా కూడా మా సైడ్ నుంచి రావచ్చు. మేము హెల్త్ క్యాంప్స్ పెట్టినప్పుడు అక్కడికి వచ్చేసి క్యాంప్స్లో కూడా వాళ్ళు మా సేవలని వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన మా ప్యానెల్ అండ్ మెంబర్స్ అందరికీ కూడా నాకు ట్రెజరర్గా ఎన్నుకున్న సీనియర్ డాక్టర్స్కి అందరికీ మా డాక్టర్లందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు. జై హింద్. నిష్కల్ ప్రభు, నేను నరాల డాక్టరు. సో నేను ఇప్పుడు కొత్తగా ఇది ఐఎంఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కొత్తగా ఈసారి 10th December ఏం జరిగింది కదా. సో దాంట్లో నేను మెంబర్షిప్ ఎగ్జిక్యూటివ్ మెంబర్కి చేరుకున్నాను. సో నా పరంగా ఓకే, నరాల డాక్టర్ పరంగా ఓకే మనం అవగాహనము ఓకే నిజామాబాద్కి కలిగేది ఏమంత అంటే ముఖ్యంగా
ఫిట్స్ కానీ ఓకే లేకపోతే పారాలిసిస్ కానీ దీన్ని ఓకే చాలా మూఢనమ్మకాలు ఉంటుంది. ఓకే ఫిట్స్కి ఓకే సరైన వైద్యం తీసుకోరు. ఓకే చెట్ల మందు ఓకే ఆ రకాలు తీసుకుంటారు జనాలు. సో దీన్ని మూఢనమ్మకను ఓకే ఐఎంఏ పరంగా నేను ఓకే అదేమో ఎరాడికేషన్ అంతా అంటాం కదా, దాని గురించి మేము ఓకే నా పరంగా నేను ఓకే ఇది చేస్తాము. ఓకేనా. ఈ సంవత్సరము 2024 సంవత్సరంలో మా కొత్త బృందం మెయిన్ ఫోకస్ ఆన్ ఫ్యూ ప్రోగ్రామ్స్. మెయిన్గా వ్యాధి నివారణ, కొన్ని వ్యాధులు నిర్మూలించడానికి ఫోకస్ చేయడానికి ప్లాన్ చేశాము. మాతృ సురక్ష, మెటర్నల్ మార్టాలిటీ ఏ విధంగా తగ్గించాలి, ఇన్ఫెంట్ మార్టాలిటీ అంటే నవజాత శిశువుల మరణాలు కూడా తగ్గించడానికి కొన్ని కార్యక్రమాలు, ఎన్ఆర్పి అంటే న్యూనేటల్ రీసస్టేషన్ ప్రోగ్రామ్, ప్రాథమిక చికిత్స అందేలా ప్రతి ఒక్క డెలివరీ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్లా ఏ విధంగా చేయాలన్న కార్యక్రమం గురించి కూడా మెయిన్ ఫోకస్ చేయడానికి ప్లాన్ చేశాము. క్యాన్సర్ నిర్ధారణ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువ ఎత్తున చేయడానికి అవగాహన సదస్సులే కాకుండా డాక్టర్స్ పార్టిసిపేషన్కు ప్లాన్ చేసి ఫోకస్ చేస్తున్నాము. ఈ అనుచిత ఆహారం, పోషణ లోపాలతో వచ్చే సమస్యల గురించి కేవలం చిన్నపిల్లలనే కాకుండా అడోలసెంట్ ఏజ్ గ్రూప్, కిషోర బాలబాలికల్లో కొన్ని ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ వాళ్ళకు అవగాహన సదస్సు నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాము. కిషోర బాలికలలో కూడా కొన్ని మానసిక ఒత్తిళ్ళు, స్ట్రెస్ ఇలాంటివి నిర్మూలించడానికి కొరకు కాలేజెస్లో, స్కూల్స్లలో ప్రోగ్రాం నిర్వహించడానికి కూడా ప్లాన్ చేశాము. అనదర్ ఇంపార్టెంట్ ఫోకస్ ఏంటంటే డాక్టర్ల పైన కూడా దాడి జరుగుతుంటాయి. ఇది నిర్మూలించడానికి కొన్ని ప్రోగ్రామ్స్, కొన్ని అవగాహన సదస్సులు, ఏ విధంగా డాక్టర్ పేషెంట్ రిలేషన్ ఇంప్రూవ్ చేయడానికి మా లోకల్ లీడర్ సహాయంతో కొంచెం ఈ ఇంప్రూవ్మెంట్ చేయాలి. చాలా మందిలో అవగాహన లేదు డాక్టర్ ఏ విధంగా ఒత్తిడి గురవుతున్నారనేది. సో ఆ విధంగా డాక్టర్లను పై దాడులను తగ్గించడానికి కూడా ఏ విధంగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలనే ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేశాము. ఇటీవల చూస్తున్నాము కొంతమంది డాక్టర్లు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ ఒత్తిడికి గురై. సో టుడే ఒక 1 minute సైలెన్స్, మౌనం పాటించడం ప్లాన్ చేశాము. ఒక డాక్టర్, మత్తు డాక్టర్ సౌమ్య అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నారు. సో ఒక నిమిషం మౌనం పాటించడానికి